ఒకప్పుడు టాలీవుడ్ కోలీవుడ్లో వరుస సినిమాలతో ఓ వెలుగు వెలిగిన అందాల భామ రెజీనా కసాండ్రా. గ్లామర్ పాత్రలైన నటనకు ఆస్కార్ ఉన్న రోల్స్ అయినా తనదైన శైలిలో మెప్పించింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ మోజులో పడ్డ ఈ ముద్దుగుమ్మకు అక్కడ చేదు అనుభవాలు ఎదురయ్యాయట. ముంబై ఇండస్ట్రీలో దక్షిణాది నటుల పట్ల ఉండే వివక్ష, అక్కడ తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులపై రెజీనా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఆమె ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. రవితేజ, సాయిధరమ్ తేజ్, గోపీచంద్ వంటి వారితో జతకట్టి సౌత్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రెజీనా కొత్తదనం కోసం బాలీవుడ్ బాట పట్టింది. అనిల్ కుమార్, సోనం కపూర్ వంటి బడా స్టార్స్ నటించిన ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లగా చిత్రంతో హిందీలో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె ఆశలు అడియాసలయ్యాయి. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్లు చేసినా దక్షిణాదిలో దక్కినంత గుర్తింపు గాని గౌరవం గాని అక్కడ దక్కలేదు. తాజాగా ఓ సందర్భంలో తన బాలీవుడ్ జర్నీని గుర్తు చేసుకున్న రెజీనా అక్కడ దక్షిణాది నటీమణుల పట్ల వివక్ష ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ముంబైలో పనిచేయడం తనకు ఏమాత్రం సౌకర్యవంతంగా అనిపించలేదని, అక్కడి వారి మాటల్లో, ప్రవర్తనల్లో ఒక రకమైన చిన్నచూపు స్పష్టంగా కనిపించేదని కుండ బద్దలు కొట్టింది. సౌత్లో హీరోయిన్లకు ఉండే స్వేచ్ఛ అక్కడ ఉండదని, ఆ సంకుచిత వాతావరణం వల్ల హిందీ సినిమాలు చేయాలంటేనే భయం వేసే పరిస్థితి వచ్చిందని ఓపెన్ గానే చెప్పింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడి కల్చర్పై ఇంతలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రెజీనా బాలీవుడ్ ప్రయత్నాలను మాత్రం మానలేదు. తెలుగులో విలన్ గా చేసిన అవకాశాలు రాకపోవడం, కెరీర్ దాదాపు ఫేడౌట్ దశకు చేరుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హిందీ ఆఫర్స్ కోసమే వేచి చూస్తోంది. ప్రస్తుతం ది వైన్స్, సెక్షన్ 108 వంటి హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ అక్కడ అన్ని అవమానాలు ఎదురైనా నెట్టుకొస్తోంది. మొత్తానికి ఇంటి గెలిచి రచ్చగెలవమంటే రెజీనా మాత్రం రచ్చగెలవలేక ఇంట స్థానం కోల్పోయి రెంటికి చెడిన రేవడిలా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.